బ్రహ్మదత్తుని కీర్తి, మంచితనం గురించి మంత్రుల ద్వారా తెలుసుకున్న కుశనాభుడు ఆయనని తన రాజ్యానికి ఆహ్వానించి తన 9 కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహం జరిపిస్తారు. వివాహంలో భాగం అయిన పాణిగ్రహణ సమయంలో బ్రహ్మదత్తుని స్పర్శ వలన 9 కన్యల గూని స్థితి మాయమైపోయి మునపటిలా చక్కని రూపవతులుగా మారిపోతారు. అది చూసిన కుశనాభుని ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. తన కుమారుని స్పర్శతో తన కోడళ్ళ మానసిక శారీరక బాధలు తొలగినందుకు సోమద ఎంతో సంతోషించి వారి 9 తీసుకుని కాంపిల్య నగరానికి బయలుదేరుతారు. నిజంగా ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చిందంటే లేని వంకలు వెతికి మరీ పెట్టి అమ్మాయిని తిరస్కరించే వారిని చూసి ఉంటాం కానీ వైకల్యంతో బాధపడే వారిని బ్రహ్మదత్తుడు వివాహం చేసుకోవడం, ఆ వివాహానికి సోమద అంగీకరించడం వారు ఎంతో గొప్పవారు కాదంటారా? జై శ్రీరామ్ జానకిరామ్. ఇంతటితో కుశనాభుని 9 కుమార్తెల కథ సమాప్తం. నేటి ప్రశ్న: ఈ కథ రామాయణంలో ఏ కాండలో మనకి చెప్పబడినది?